గంగ అయితే గంగాధర్‌తో ఇలా అంటూ ఉంటుంది. "ఏవండీ మా నాన్న చిన్నప్పుడు నా పేరు పైన ఇన్సూరెన్స్ కట్టారంట. అది ఇప్పుడు పూర్తయిందంట" అని చెప్పి అంటుంది. అది వినగానే గంగాధర్ అయితే ఇప్పుడు ఏం చేస్తావు గంగా అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదండి, ఆ ఇన్సూరెన్స్ పూర్తయింది కదా! ఆ డబ్బులు నాన్నగారు మనల్నే తీసుకోమంటున్నారు అని చెప్పి అంటుంది. అవునా అని చెప్పి అంటే, ఆ డబ్బులు ఎంతో తెలుసా అండి? 8,00,000 అని చెప్పి అంటుంది. అది వినగానే గంగాధర్ అయితే ఏంటి 8,00,000 అని చెప్పి అంటాడు. ఆ మాటకు గంగ అయితే అవునండి 8,00,000 ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గంగాధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో కొరియర్ బాయ్ అయితే కొరియర్ తీసుకొని వస్తాడు. దాంతో చెంగయ్య అయితే ఏంటి బాబు ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కొరియర్ బాయ్ అయితే సార్ ఈ కొరియర్ గంగ అనే అమ్మాయికి వచ్చింది. గంగని పిలవండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పుష్పని పిలిచి అమ్మ గంగ నీకేనంట కొరియర్ తీసుకో అమ్మ గంగ అని చెప్పి పుష్పతో అంటూ ఉంటాడు. దాంతో పుష్ప అయితే సరే మామయ్య గారు అని చెప్పి అక్కడ ఆ అబ్బాయి ఇచ్చిన దాని మీద సంతకం పెట్టేసి ఆ కొరియర్‌ని అయితే తీసుకుంటుంది. ఇక ఆ కొరియర్‌లో వచ్చింది 8,00,000 చెక్ అయితే వస్తుంది. అది చూసి చెంగయ్య అయితే ఏంటి 8,00,000 అంటే నాకు రావాల్సిన డబ్బు నాకొచ్చేసింది. మరి నేను ఇంకెవ్వరిని అడగనవసరం లేదు. నాకు రావాల్సిన డబ్బు నా చేతికే వచ్చి పడింది. నేను ఇక ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదు. ఈ డబ్బు నాదే అని చెప్పి చెంగయ్య అయితే ఆ చెక్కుని తీసుకొని మడత పెట్టేసి తన జేబులో పెట్టేసుకుంటాడు. ఇక గంగని ఆ రకంగా చెంగయ్య అయితే మోసం చేస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.